9 రోజుల్లో 9,000 కోట్లు రైతు భరోసా నిధులు విడుదల చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. రైతు ఆశీర్వాదం లేకపోతే ప్రభుత్వాన్ని నడపలేం. మళ్ళొకసారి లైన్ చూద్దాం. రైతు ఆశీర్వాదం లేకపోతే ప్రభుత్వాన్ని నడపలేం. 18 నెలల్లోనే అన్నదాతల సంక్షేమానికి లక్ష కోట్లు ఖర్చు చేసిరట. నాడు వరి వేస్తే ఉరి అన్నోళ్ళు ఇప్పుడు రైతుల పేరిట నాటకాలు ఆడుతున్నారు. ఇవన్నీ కాదు కానీ రైతు భరోసా, రైతులని మంచిగా చూసుకోకపోతే ప్రభుత్వం నిలబడదు అనేది ప్రభుత్వానికి క్లారిటీగా అర్థమైపోయింది. చూసిరు కదా, సంవత్సరంన్నర నుంచి చూసుకుంటూ వస్తా ఉన్నారు. ఓ పంట ఎగ్గొట్టిరు కదా, రైతుల మీద నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ పంట ఎందుకు ఎగ్గొడతారు? మొన్నటి పంట ఏదైతే ఉందో అది సగం మందికే ఎందుకు ఇచ్చినారు? రైతు రుణమాఫీ కూడా కానోళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకెందుకు చేయలేదు రుణమాఫీ? ఇవాళ రైతుల మీద మాకు చిత్తశుద్ధి ఉన్నది, 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిందని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది కదా. దిగొచ్చింది రైతుల్ని బాజాప్తా చిత్తశుద్ధితో రైతుల పట్ల పనిచేయకపోతే ప్రభుత్వాన్ని నడపలేమని చెప్పి మంత్రులు క్లియర్గా చెప్పిరట. ఎన్నో ప్రశ్నించేటటువంటి గొంతుకలు, ఛానల్స్ మీరు రైతుకి ఇచ్చేటటువంటి పెట్టుబడి సాయం దగ్గర అన్యాయం చేస్తా ఉన్నారు. పోయినసారి వానాకాలం పంట ఇయ్యలేదు, వానాకాలం పంట ఇవ్వకపోగా మొన్న ఇవ్వాల్సినటువంటి పంట ఏదైతే ఉందో ఆ పంటని కేవలం 4 ఎకరాల లోపు 5 ఎకరాల లోపే ఇచ్చేసి చేతులు దులుపుకునేటటువంటి ప్రయత్నం చేసిర్రు. రైతులు గగ్గోలు పెట్టినరు. సోషల్ మీడియా వేదికగా రైతు పెట్టుబడి సాయం రావట్లేదని చెప్పి గగ్గోలు పెట్టి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఊళ్ళల్లోకి పోతే నిలదీసి అడిగినరు, ఎందుకు పైసలు ఇవ్వట్లేదని చెప్పి సెగ తగిలింది ప్రభుత్వానికి. తగిలితే ఏగ్గా ఇక నిన్న రైతు నేస్తం కార్యక్రమం నిర్వహించారు రాజేంద్ర నగర్ లో. అక్కడ అగ్రికల్చర్ యూనివర్సిటీలో నిర్వహించి ముఖ్యమంత్రి గారు అక్కడి నుంచెల్లే బటన్ నొక్కేటటువంటి కార్యక్రమం చేసిండు. రైట్, మంచిది కాదని మేము అంటలేం. రైతులకి పెట్టుబడి సాయం ఇచ్చేదానికి ప్రభుత్వం తూచా తప్పక అడుగులేసింది. గతంలో మొత్తం ఎన్ని రోజులు పట్టింది? ఎక్కడో జనవరి 26వ తారీఖు మొదలు పెడితే మార్చి 31వ తారీఖు దాకా తీసుకొచ్చినటువంటి రైతు భరోసా ప్లాన్ ఏదైతే ఉందో ఇప్పుడు 9 రోజుల్లోనే వేసేస్తామని చెప్పిర్రు. మొత్తుకున్నాం ఛానళ్ళల్లో, ఇదే ఛానల్ని మాట్లాడిన దాదాపుగా 15 నుంచి 20 వీడియోలు మనం రైతు భరోసా గురించే చేసినాం. ప్రభుత్వానికి తగిలింది భారీ ఎత్తున, దాన్ని రైతులు హర్షించిర్రు. మనం చేసినటువంటి వీడియోలు అన్నింటినీ కూడా హర్షించిన రైతుల గురించి మాట్లాడినాం. బాగా చెప్తాం, మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా పెట్టుబడి సాయం ఇవ్వాలి, మళ్ళా పాత రోజులు వస్తున్నాయి, మళ్ళీ ప్రామిసర్ నోటి మీద సంతకాలు పెట్టాలా రైతు అని చెప్పి మొత్తుకున్నటువంటి నేపథ్యంలో ఇగో నిన్నటి నుంచి రైతు భరోసా. అవును, నువ్వు ఎకరాలతో ఇవాళ వేస్తే ఎకరం లోపై, రేపు 2 ఎకరాల లోపై, 3 ఎకరాల లోపై, 4 ఎకరాల లోపై అంటే 10 రోజులల్లా 10 ఎకరాల వరకు పైసలు ఖతమైపోతాయి. తీసేసిర్రు, వీళ్ళు లిస్ట్ తీసేసిర్రు. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి లిస్ట్ లేదు, ఆ లిస్ట్ని తీసేసిర్రు. ఏవేవైతే వ్యవసాయానికి మరి యోగ్యం కానటువంటి భూములు ఉన్నాయో ఆ భూములన్నిటినీ తీసేసిర్రు. గుట్టలు తీసేసిండ్రు, మెట్టలు తీసేసిర్రు, వెంచర్లు తీసేసిర్రు, పెట్రోల్ బంకులకు తీసేసిర్రు. మరి ఇంకెందుకు లేట్ అవుతా ఉందని అడిగినాం. లిస్ట్ మొత్తం తీసేయంగా కేవలం వ్యవసాయానికి యోగ్యమైనటువంటివే గతంలో ఉన్నటువంటి రైతులకి చాలా మందికి దక్కింది విస్తీర్ణం. ఇప్పుడు రైతు భరోసా రావాల్సినట్టు విస్తీర్ణం. నీ భూమిలో ఏదైనా పాడుపడ్డ భూమి కానీ, చెట్లు కానీ, చిన్న అడవిలాగా కానీ, చిన్న కాలువలాగా ఉంటాయి, మొత్తం తీసేసింది ప్రభుత్వం. తీసేసిన లెక్క ఉన్నది కదా, ఆ లెక్క ఇవ్వడానికి కూడా ఎందుకు లేట్ అవుతా ఉంది మీకు అని చెప్పేసి ప్రభుత్వం నిన్నటి నుంచి పైసలు వేసినాయి. నిన్న చాలా మంది రైతులకి సాయంత్రం పూట పైసలు పడినాయి. అక్కడ నుంచి పడగానే ఎట్లయితే టకా మెసేజ్లు వస్తాయి, టింగ్ అని మెసేజ్లు వస్తాయి అని చెప్పిర్రు, నిన్న అట్లనే మెసేజ్లు వచ్చినాయి. చాలా మంది రైతులకు కూడా కొంత ఆలోచన మారింది. వాస్తవంగా అరే వేసిరు కదా అనేటటువంటి ఆలోచన చేసింది. సరే, ఇక ప్రతిపక్షాలు మొత్తుకుంటా ఉన్నాయి, ఎన్నికల కంటే ముందు వేసిర్రు. సరే ఏదేసినా కానీ ఇప్పుడు వానాకాల పంట మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం ఇవ్వాలి. ఇదే చిత్తశుద్ధితోటి నిన్న ఎట్లయితే పైసలు ఇచ్చిర్రో ఈ 9 రోజులలో 9,000 కోట్లు ఇవ్వాలి. ఎందుకంటే 15,000 ఇస్తామని చెప్పినాం, ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పి 12,000 అని చెప్పినాం, ప్రతి పంటకు 6,000 అని చెప్పినాం. గత ప్రభుత్వం ఇదే 9-10 రోజులలో 7,500 కోట్ల రూపాయలు వేసేసేది. మీరు అన్ని తీసేసిన తర్వాత ఇప్పుడు ఒక 1000 పెంచంగా, అప్పుడు 5,000 కాబట్టి ఇప్పుడు ఒక 1000 పెంచంగా
ఉన్నటువంటి యాడ్ అయినటువంటి కొత్త పట్టాలు వచ్చిన తర్వాత యాడ్ అయిన తర్వాత 9,000 కోట్లు అవసరం. బాధ్యత రైతుల సొమ్ము, రైతుల సొమ్ము రైతులకు ఇవ్వాల్సిందే. గంతేగాని ఇవాళ ఇచ్చినామని చెప్పి మనం ఏం జబ్బలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ ప్రభుత్వం అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా బాధ్యత మంచి పని చేస్తా ఉంది. అంటే మళ్ళీ ఎక్కడా కూడా అవకతవకలు లేకుండా తప్పిదాలు లేకుండా చేస్తా ఉన్నది. మొదలుపెట్టిండ్రు. నిన్న చాలా మందికి పడినాయి పైసలు. ఎకరం లోపు, 2 ఎకరాల లోపు, 3 ఎకరాల లోపు మంది రైతులకు కూడా పైసలు పడినాయి నిన్న. ఇది వాస్తవం. 9 రోజులలో కూడా పడతాయి అని చెప్పారు. మంచిగా నిన్న మొదలు పెట్టిండ్రు. సోమవారం రోజు మొదలు పెట్టిండ్రు. ఈ వీక్ అంతా కూడా పడతాయి. ఇక ప్రభుత్వం 9,000 కోట్ల రూపాయలు అయితే నిధులు విడుదలైతే చేసిందని చెప్పిర్రు. సో నాడు వరి వేస్తే ఊరన్నోళ్ళు ఇప్పుడు రైతుల పేరిట నాటకాలు ఆడుతున్నట. 10 ఏళ్లు పాలించి 100 ఏళ్ల విధ్వంసం సృష్టించారు. భార్యాభర్త ఫోన్లను ట్యాప్ చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, చావుల పునాదులపై అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ కుట్ర పన్నుతుందని ఫైల్. రైతు నేస్తం ముఖాముఖిలో సో పాల్గొన్నటువంటి రేవంత్ రెడ్డి. ఇదంతా రాజకీయాలకు సంబంధించినటువంటి విషయం. మేము ఇక్కడ మీ రాజకీయాలు తర్వాత మీ ముచ్చట్లు ఇవేం మాట్లాడదలుచుకోలేదు. కేవలం ఇక్కడ మేము రైతు భరోసా గురించే మాట్లాడుతా ఉన్నాం. ఈ రైతు భరోసా ఏదైతే ఉందో మరి గత ప్రభుత్వం మొదలుపెట్టిందే కదా. గత ప్రభుత్వం మొదలుపెట్టిందే రైతు బంధుగా మీరు దాన్ని భరోసాగా తీసుకున్నారు. ఇప్పుడు మీరు కొత్తగా ఇచ్చేది ఏం లేదు. సో ఒరేస్తే ఊరి అనేది మరి వాళ్ళు పైసలు అప్పుడు ప్రభుత్వం ఇచ్చేది కాదు. ఎందుకంటే ఈ పథకాన్ని కొద్దిగా తీసేసే ఆలోచనలు కూడా జరిగి ఉండొచ్చు. ఎందుకంటే ఓ పంట ఇయ్యలేదు, తర్వాత కొంతమందికే ఇచ్చిర్రు. కానీ ఇలా అసలు నడపలేమనేది అర్థమైపోయింది. రైతులకి పైసలు ఇవ్వలేకపోతే ప్రభుత్వాన్ని నడపలేం. ఎట్లే ఇంకో పంట 2 పంటలు ఎగ్గొట్టినారు అనుకో, సర్పంచులు కాదు కదా, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు కాదు కదా, ఇక్కడ సిటీల జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ముందుకు పోలేనటువంటి పరిస్థితి ఉన్నది. అందుకే సో రైతు భరోసా ఇచ్చేటటువంటి ప్రయత్నం ఎట్టకేలకు రైతు భరోసా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. ప్రశ్నించే గొంతుకలు, ప్రశ్నించే ఛానల్ అన్ని కూడా రైతు భరోసా మీద కొద్దిగా సక్సెస్ అయినాయనే చెప్పుకోవచ్చు. మళ్ళీ అన్ని ముచ్చట్లు చెప్పాలంటే మళ్ళీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల గురించి కూడా మాట్లాడాల్సి వస్తుంది. 6 గ్యారెంటీల గురించి మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి రైతు భరోసా విషయంలో మాత్రానికి సో కొంత తీసేసారు. అంటే అప్పుడు నాకు 10,000 వచ్చింది 2 ఎకరాలకి, ఇప్పుడు మరి ఇక పెరిగితే నాకు 12,000 రావాలి కదా అనేటటువంటి ఆలోచనలు కూడా చాలా మంది రైతులు ఉన్నారు. మరి ఎక్కడ లోపం ఉందో చూడండి. మీ విస్తీర్ణం, మీ పొలంలో, మీ వ్యవసాయ క్షేత్రంలో ఎక్కడైతే కొంత తేడా పడిందా, లేకపోతే అక్కడ ఏమన్నా వ్యవసాయానికి పనికిరానటువంటి భూమి ఏదైతే ఉందా, లేకపోతే ప్రాజెక్టులలో ఏదైనా ల్యాండ్ ఏదైనా మీకు అది పోవడం జరిగిందా CCLA నుంచి. సో ఇట్లా ఏమైనా ఉంటే మీరు చెక్ చేసుకోండి. లేనటువంటి పక్షంలో అవసరమైతే మళ్ళీ కంప్లైంట్ పెట్టుర్రి. ఏదేమైనా కానీ ఎట్టకేలకు ప్రభుత్వాన్ని నడపలేమనేది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి అర్థమైపోయింది. కాబట్టి దిగొచ్చి రైతులందరికీ కూడా వాళ్ళ పైసలు వాళ్ళకి ఇచ్చుడే పెద్దగా ఏం లేదు. కాకపోతే రైతులందరికీ కూడా బాజాప్తా రైతు భరోసా ఇచ్చేటటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేసింది. నిన్న చాలా మంది రైతులకు పడ్డాయి. మళ్ళా ఈ రోజు నుంచి కూడా మళ్ళీ ఒక వారం రోజుల పాటు రైతు భరోసా పైసలు మాక్సిమం అందరికి వచ్చేటటువంటి ప్రక్రియ మాత్రం ప్రభుత్వం చేసేటటువంటి బాధ్యత అయితే తీసుకున్నట్లే కనబడతా ఉంది.